హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్య విత్ శ్రుత. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే మేము ట్రావెల్ చేసినాం కదా, సో ట్రావెల్ వ్లాగ్ 3 అనమాట. ఫస్ట్ మీరు ఆ 2 వ్లాగ్స్ చూడకపోయి ఉంటే ఆ 2 వ్లాగ్స్ చూసి వచ్చేయండి అనమాట. ఫస్ట్ అయితే నెల్లూరు టు బెంగళూరు, సెకండ్ అయితే బెంగళూరు టు ధర్మస్థల. సో ఇప్పుడు మేము ధర్మస్థల నుంచి అయితే కుక్కేకి స్టార్ట్ అయిపోయాము. సో నాకు ఇంకా దాని ప్రొనౌన్సియేషన్ సరిగా రాదు, సో డోంట్ మైండ్. ఇప్పుడైతే మేము రీచ్ అయిపోయామన్నమాట మేము అనుకున్న డెస్టినేషన్కి. సో దాని పేరు హుక్కీ అంటున్నారు, కుక్కీ అంటున్నారు. నాకైతే దాని ప్రొనౌన్సియేషన్ రావట్లేదు గైస్. సో మీ ఇష్టం, మీరు ఏదనుకుంటుంది. సో ఇప్పుడు రేపు మా అన్న వాళ్ళు పూజ చేయించుకునేకి వాళ్ళు ప్రీ బుకింగ్ చేసుకోలేదన్నమాట. ఇప్పుడు వెళ్ళి బుక్ చేసుకొని వస్తున్నారు. నేను మా అన్నయ్య ఉన్నాం, మా మామ, మా బావ, మా అక్క వాళ్ళు వెళ్ళిండ్రు గైస్. బికాస్ నేను నా యూనిఫామ్కి వచ్చేసినాను, షార్ట్ షర్ట్కి. సో ఐ క్యాన్ గో. సో పూజకి బుక్ చేసేసుకున్న తర్వాత మేమైతే చెక్ ఇన్ అయిపోయాం. మా హోటల్ ఇదే అయితే. ఇదిగోండి రూమ్లో చెక్ ఇన్ అయిపోయామన్నమాట. 3 రూమ్స్ తీసుకున్నాం 9 మెంబర్స్కి. సో 3 అట్లా పడుకుంటాం అనమాట. సో ఈ చల్లో కూడా మా అన్నయ్య అయితే ఏసీ రూమ్స్ తీసుకున్నాడు. సో మీకు ఒక షార్ట్ రూమ్ టూర్ చూపిస్తాను గైస్. సో రూమ్లోకి ఎవరు రాకముందే రూమ్ టూర్ చూపిస్తాను గైస్. ఇదైతే ఒక బుడ్డి రూమ్. ఇదిగోండి ఇక్కడ మనకి టీవీ ఉంది, డోర్ ఉంది. ఆంటీ ఆ రూమ్ మీరు 2 గ్లాసులు ఇచ్చిండ్రు, మిర్రర్, ఎస్ ఫేవ్ పార్ట్ మిర్రర్ కూడా ఇచ్చిండ్రు. సో షార్ట్స్లోకి చేంజ్ అయిపోయాం గైస్. ఇందాక లంచ్ చేసిన దగ్గర ఇదిగోండి ఎక్స్ట్రా పిల్లో ఇచ్చిండ్రు. ఓవరాల్ రూమ్ టూర్ వేసి వాష్రూమ్ వేసి. మీరు వ్యూ చూడాలనుకుంటున్నారా? వావ్, కాకపోతే వ్యూ ఏం లేదు గైస్. ఇదైతే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. దానికి ముందు రోజు అయితే నైట్ డిన్నర్ చేసినాం, అవన్నీ తీయడం మర్చిపోయాను. బీభత్సంగా టైర్డ్గా ఉన్నాము ఆ రోజు. సో అందుకని ఇదేం తీయలేదు. ఇదైతే ఆ పక్క రోజు మార్నింగ్ అనమాట. ఈ నమ్మల్ని అట్లా అరిస్తాయా? నేను ఎప్పుడు సో పక్కన ఒక సౌండ్ వినిపిస్తుంది కదా, అది నెమలి అరుపు అంట. మా మామ చెప్పాడు. సో నేను ఎప్పుడైతే నెమలి అరుపు వినలేదు గైస్. సో ఫస్ట్ టైం నేను వినడం అయితే రియల్గా. సో మా మామ వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారంటే, మా మామ మా బావ మేము కుమారదారిలోకి వెళ్ళి మునిగేసి వస్తామని చెప్పారు. సో నేను కూడా నేను అని చెప్పాను. నాతో పాటు మా అక్క కూడా నేను అనింది. సో ఇంతమందిని ఒక్కటే పంపించడం ఎందుకులే తెలియని ప్లేస్లో అని మా పెద్దనాన్న కూడా వచ్చాడనమాట. సో మేము గూగుల్ని ట్రస్ట్ చేసి వెళ్ళినాం. గూగుల్ మమ్మల్ని ఇంకెక్కడికో తీసుకెళ్ళింది. సో అక్కడ ఉండే లోకలర్స్ని అడిగితే కరెక్ట్ రూట్ చెప్పిండ్రు అనమాట. మేము ½ అన్ అవర్ ఎక్స్ట్రా ఇంకెక్కడికో వెళ్ళిపోయాము. సో ఈ కుమారదారిలో మునిగితే మాత్రం మనకి ఏమన్నా స్కిన్ ఎలర్జీ, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తగ్గుతాయన్నమాట. చూపి ల్యాప్టాప్ ఎత్తుకొని వచ్చింది గైస్, ఏదో పీకుదామని. అది ఇంటర్నెట్ కూడా రాలేదు గైస్. ఏమంటే డ్రమ్ములు పెట్టేసిందారు, దాంట్లో మునగాలంట మునిగితే. సో వీ హ్యావ్ నో యూజ్. ఇప్పుడు ఒక 10-15 నిమిషాల్లో మేము రెడీ అయ్యి వెళ్ళాలి గైస్. ఇదిగోండి అందరూ. ఇదైతే నా ఫిట్ చెక్ అనమాట. బేసిక్ కుర్తీ వేసుకొని జడేసుకొని ఇప్పుడు వెళ్ళిపోదాం. బాయ్, సీ యూ ఎట్ ద టెంపుల్ గైస్. సో గైస్ వీఆర్ గోయింగ్ టు టెంపుల్ నౌ. వాళ్ళందరూ కార్లో వెళ్తుంటే వచ్చేలాగా పోయింది. మేము మా మామకి నడిచేసి వస్తున్నాం గైస్. ఎస్, ఫస్ట్ నేను మామ అయితే వెళ్తాన్నాం గైస్. వాళ్ళు లేట్ వస్తారంట, నడవలేరంట. మా వాళ్ళు వెళ్ళింది అయితే 2 పూజలు చేయించుకొని అనమాట. సో ఫస్ట్ 8కి స్టార్ట్ అవుతుంది పూజ, 8 to 9 ఉంటుంది. ఫస్ట్ 50 minutes పూజారి గారే అన్ని మంత్రాలు చదివేస్తారు, మనకేం పని ఉండదు. లాస్ట్ 10 minutes కొన్ని చెప్పమంటారు, అవి చెప్పాలంతే. అయిపోయిన తర్వాత ఒక ఎల్లో బ్యాగ్ ఇచ్చి పంపిస్తారు. ఇప్పుడైతే మాకు దర్శనం అయిపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద రూమ్. ఇదిగోండి ఇట్లా ఇచ్చిండ్రు ప్రసాదంకి. ఎవరన్నా ఈ గుడికి వెళ్ళి పూజ చేయించుకోవాలనుకుంటే మాత్రం ప్రీ బుకింగ్స్ చేసుకోండి. మేమంటే అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుంటే ఏంటంటే ఎవరన్నా బుక్ చేసుకునే వాళ్ళు రాకపోతేనే ఆ టికెట్స్ ఇస్తారు, లేదంటే ఇవ్వరు. మాకు అలాగే జరిగింది. లక్కీలీ కొంతమంది రాలేదు కాబట్టి మాకు టికెట్స్ దొరికాయి. పడుతుంది, మా కారు మేము తీసుకొచ్చుకోలేదు, నడిచి వెళ్ళామన్నమాట టెంపుల్ దగ్గరికి. సో ఇదిగోండి ఇక్కడ వాన పడుతుంది. సో ఇప్పుడైతే మేము గుడికి వెళ్ళేసి వచ్చినాం, ఇంకా తినలేదు. ఇక్కడేమో బీభత్సంగా వాన పడుతుంది. సో మేము మా రూమ్ కీస్ కాకుండా పక్క రూమ్ కీస్ తెచ్చుకున్నాం కాబట్టి ఇట్లే తడిచి తినేసి పైకి వచ్చి డ్రెస్ మార్చుకొని. సో అంతా అయిపోయిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం అనమాట. మేము తీసుకున్న హోటల్ పక్కనే ఉంటుంది బుడ్డి రెస్టారెంట్, అక్కడ తిన్నాం. తర్వాత అయితే 1 hour రెస్ట్ తీసుకొని మేమైతే బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాము. సో మేము వచ్చిన రూట్లో కాకుండా కొత్త రూట్ ట్రై చేస్తున్నాము. సో ఎక్సైటెడ్ నేనైతే. కార్ అయితే ఇంకా రాలేదని వెయిటింగ్ ఎట్ లాబీ గైస్. వెనకాల పార్కింగ్ ఉంది, వెనకాల నుంచి బాగా పెద్దనాన్న వెళ్ళి కార్ వస్తుంది.
ఫస్ట్ స్టాప్ అయితే మేము ఆది ఇగ్నోర్ మై హెయిర్ గైస్ ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వచ్చినాం. సో నేను మళ్ళీ ఆ కార్ నుంచి ఈ కార్కి వచ్చిన బికాస్ వీళ్ళందరికీ హెల్ప్ చేయాలి కదా. నేను దేర్ ఇస్ నో రూట్స్ రైట్ నాకు కూడా తెలియదు. బట్ మనం గూగుల్ తల్లిని కొంచెం మచ్చిగా చేసుకుని వెళ్దాం. పొద్దునైతే గూగుల్ తల్లికి అప్పు చూపించేసింది రూటు. ఇప్పుడు కరెక్ట్ చూపిస్తుంది లేదా ఐ డోంట్ నో. మా ఆంటీ గైస్ తడిసిపోయినాం గైస్. ఆంటీ చీరతో నన్ను కాపాడింది తడకుండా. వానేంటో అసలు ఆగట్లేదు గైస్, చూడండి పడుతూనే ఉంది. హసన్ అంతే కదా, హసన్ వెళ్ళేదాకా ఇట్లే కంటిన్యూస్ గా పడుతూ ఉంటుంది. అంటే రోడ్ల మీద మొత్తం వానే గైస్. ఇదిగోండి నిన్నటి నుంచి వానే. ఇక్కడైతే సిఎన్జి పట్టించుకుంటామంట. ఇది సిఎన్జి పట్టించుకున్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఊకే దిగాల్సి వస్తుంది. పాప మా ఆంటీ వాళ్ళు కూడా దిగాలి. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ చెప్పండి. టు దిస్ ఛానల్ అంటే ఇదైతే సెకండ్ టెంపుల్ పుషోదయం టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ అయితే గృహ ఉంది. గృహ లోపలికి మనం వెళ్తామో లేదో తెలీదు, నాకైతే వెళ్ళాలను. నార్మల్ గా అయితే ఆ గృహలోకి అలో చేయరు. గృహ అంటే పెద్ద గృహగా చాలా బుడ్డి గృహ. కాకపోతే ఒక పూజారి గారిని రిక్వెస్ట్ చేసుకున్నాము. సో వాళ్ళు తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇంకా వాళ్ళకి నమ్మకం అంట లోపల వాసుకి పాము ఉంది అని. ఇప్పుడు మేము ఆ బుడ్డి గృహలోకి వెళ్తున్నాం కదా, అక్కడే ఒకప్పుడు వాసుకి పాము కూర్చొని తపస్సు చేసేదన్నమాట. సో లోపలికి అయితే ఎవరిని వెళ్ళనివ్వరంట. సో నేను ఒక 5 years బ్యాక్ సేమ్ ఇలాంటి ఒక ప్లేస్కి వెళ్ళాను. కాకపోతే చాలా పెద్ద గృహ అది, రవ్వల్కొండ అని. సో దాంట్లో అయితే చాలా టర్నల్స్ ఉండేవన్నమాట. సో అక్కడి నుంచి కాళహస్తికి వెళ్ళొచ్చు, తిరుపతికి వెళ్ళొచ్చు అని చెప్పారు పెద్దలు. సో ఇది కూడా అలానే ఉండొచ్చు మేబీ. గైస్ మా మామ చెప్తున్నాడు కిందకి వచ్చి పైకి వస్తే హార్ట్ బీట్ లో చాలా తేడా ఉంది. తక్కువ మెట్లు 4-5 మెట్లు 10 మెట్లు ఉన్నాయి. అది ఎక్కగానే మా మామకి గుండెలో హార్ట్ బీట్ పెరుగుతుందంట గైస్. సో బాగా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఉంది అని మా మామ చెప్తున్నాడు. వీఆర్ నాట్ షూర్ ఏమన్నా. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. పొగ అసలు ఎంత బాగుందో, ఇలా కెమెరాలో కంటే రియల్గా ఇంకా బాగుంది. నాకైతే ఈ ప్లేస్ నుంచి వెళ్ళబుద్దే కాలేదు. 2 minutes ముందు వర్షం బలి పడింది బీభత్సంగా. ఇప్పుడు ఎండ్ వచ్చేసింది. సో ఇట్లుందనమాట ఇక్కడ క్లైమేట్. నెక్స్ట్ ఒక వ్యూ పాయింట్ ఉందంట, ఆ వ్యూ పాయింట్కి వెళ్తాం. నెక్స్ట్ వి హెడ్ బ్యాక్ టు బెంగళూరు. అక్కడ నుంచి ఒక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాం, చాలా బాగుంది. కాకపోతే నేనే వీడియోస్ తీయడం మర్చిపోయాను గైస్. టెంపుల్కి వెళ్ళాం అనమాట. టెంపుల్కి వెళ్ళంగానే క్లోజ్ అయింది. సో ఒక మంచి పిక్చర్, ఈ ట్రిప్ మొత్తంలో ఒక మంచి పిక్చర్ తీసుకొని వీఆర్ మూవింగ్ బ్యాక్ టు ఎక్కడికి వెళ్తున్నాం సరే సకలేష్పురాకి వెళ్తున్నాం గైస్. వాళ్ళు వెళ్ళారు, గుడి క్లోజ్ ఉందని చెప్పిన. సో వాళ్ళు వస్తే వ్యూ స్టార్ట్ ది జర్నీ అగైన్. మబ్బులు చూసిండ్రు కదా, మేము ఆ మబ్బుల్లోకి వెళ్తున్నాం అంటే అంత పైకి వెళ్తున్నాం. సో వచ్చి వెళ్తాము. నా ఫోటోగ్రాఫర్ గైస్ ఈ ట్రిప్ కి, మా మమ్మీ రాలేదు కాబట్టి. వెనకాలంతా ఫాగ్ లాగా అనిపిస్తుంది కదా. సో నాకైతే అవి మబ్బులే అనిపించాయి అనమాట. నిజంగా మా కార్ మబ్బుల్లో నుంచి వెళ్తుందేమో అన్నట్టు నేనైతే ఫీల్ అయ్యాను. సో ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఇంకా మేము వెళ్ళేటప్పుడు వర్షం పడింది. ఆ వర్షం లేకపోతే మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ జర్నీని. వెనకాల వస్తుంది కదా, అది మా పెద్దనాన్న వాళ్ళ కారు. సో ఇట్లా నేను పైకి ఎక్కి వెనకాలకి దిగి హాయ్ చెప్తుంటే వాళ్ళు కూడా క్యూట్గా హాయ్ చెప్తా ఉన్నారనమాట. నార్మల్గానే నాకు ఆ వాటర్ ఫాల్స్ అన్న వాటర్ ఫ్లో అన్న చాలా ఇష్టము. ఇక్కడైతే ఊరికే వాటర్ ఫాల్ కనిపిస్తుంది అనమాట. వర్షం పడింది కదా, సో చిన్న గ్యాప్ ఉన్న వాటర్ ఫాల్ పడతా ఉన్నింది. సో చూసిన ప్రతి వాటర్ ఫాల్ నేను హే వాటర్ ఫాల్ అన్నాను అనమాట. వాళ్ళందరికంటే నేనే ఎగ్జైట్ అయిపోయాను. ఇలా పెద్ద వాటర్ ఫ్లోస్ కానీ వాటర్ ఫాల్స్ కానీ కనిపించినప్పుడు నాకు ఎందుకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. వాటర్ ఫాల్స్ అన్న వాటర్ ఫ్లో అన్న. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఆగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. చూడండి ఎంత మంచిగా వచ్చాయో పిక్చర్స్. కాకపోతే లావుగా కనిపిస్తున్నాయి. ఏదో ఒక ఫ్లా లేకపోతే దిష్టి తగులుతుంది కదా గైస్. సౌండ్ విన్నారు కదా, ఆ సౌండ్ బట్టే అర్థమవుతుంది కదా వాటర్ ఫ్లో ఎలా ఉంది. ఇప్పుడు మేము జర్నీ చేస్తున్న ఘాట్ రోడ్ కూడా చాలా పెద్దది, 3 to 4 hours ఉన్నింది. మేము మున్నార్, కొడైకెనాల్ ముందే నేను చాలా ప్లేసెస్కి వెళ్ళాను. కాకపోతే ఇంత పెద్ద ఘాట్ రోడ్ ఇంతసేపు ఇంత వర్షంలో ఎక్కడా చూడలేదు గైస్. వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. చూసారా ఎంత వర్షం పడుతుందో. అసలు ఇది వీడియోలో చూసేది కాదు, హోల్ ఎక్స్పీరియన్స్ చూడాలి గైస్. మాలాగా మీరు కూడా కన్ఫర్మ్ రాండి. మా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు గైస్ నేను వీడియో తీస్తుంటే.
సో అంత పెద్ద వర్షంలో మేము స్టార్ట్ అయ్యామన్నమాట. సో మా మామని వీడియో తీయమంటే ఫోటో తీసిండు. 2 minutes వాక్, ఆ 2 minutes వాకే మొత్తం తడిచిపోయినాం. అయినా నేను ఫొటోస్ తీసుకున్నాను. వెనకాల ఉండేవన్నీ క్లౌడ్స్, ఎంత బాగుండిందో చూసేకైతే. సో ఇదన్నమాట సిచ్యువేషన్. ఈ వర్షంలో గైస్ ఫొటోస్ తీయించుకుంటున్నాను నేను. ఇదంతా మబ్బులే. వర్షంలో తడిచిపోయిన హ్యాపీ అండి. అబ్బా తడిచిపోయి ఏసీ కార్యక్రమం చెప్తే మాటేందు వ్యూ పాయింట్ చూడడానికి వచ్చింది, తడిచిపోయింది. నేను తడియలేదు కదా రాపే ఇంకా. సో నెక్స్ట్ అయితే ఇంకొక దగ్గర ఆగి ఇంకా మంచి పిక్స్ తీసుకున్నాను అనమాట నేనైతే. ఇప్పుడైతే మేము ఒక దగ్గర ఆగామన్నమాట. టీ కాఫీ తాగుతుంటే తాగేక ముందు ఒక దగ్గర దిగి ఫొటోస్ తీసుకున్నాం. అక్కడ పేస్ట్ చేస్తాం ఇక సైడ్ తీస్తే ఒక దగ్గర రిడ్జ్ అని ఉంది. రిడ్జ్ ఆర్ రిగిడ్, నేను సరిగా పేరు చూడలేదు. ఉంటే అది కూడా ఇట్ సైడ్ పోస్ట్ చేస్తాను చూడండి. ఉంటే బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అని ఉందన్నమాట. ఇటు సైడ్ అరేబియన్ సీ, ఇటు ఇప్పుడు మేము వెళ్ళాం చూడండి హుక్కే సుబ్రహ్మణ్య స్వామిది, ఇంకొకటి ధర్మస్థల, అవన్నీ అరేబియన్ సీ కిందకు వస్తాయంట. ఇప్పుడు ఇటు సైడ్ ఇట్లా వచ్చినాం కదా, ఇవన్నీ ఇంకా బే ఆఫ్ బెంగాల్ అట్లా వస్తాయంట గైస్. అక్కడ ఉండే నదులన్నీ అరేబియన్ సీ కింద కలుస్తాయంట. ఇటు సైడ్ ఉండే నదులన్నీ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయంట. సో హుక్కే సుబ్రహ్మణ్యము అవన్నీ అరేబియన్ సీ. ఇప్పుడు మేము వచ్చాం కదా ఇక్కడ టీ తాగుతున్నాం, అవన్నీ బే ఆఫ్ బెంగాల్. ఒకటి ఏంటంటే అంటే మాకు పొగ్గ అనిపిస్తుంది, కెమెరాలో కనిపించట్లేదు, మా అక్క మళ్ళీ రావట్లేదు. సో వీఆర్ చిల్లింగ్ హియర్. ఇదిగోండి అందరు ఇక్కడ ఉంటే బాగా చూడండి గైస్, చిల్ అవుతున్నారు. క్లైమేట్కి అయితే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి గైస్, అంత చల్లగా ఉంది ఇక్కడ. వండర్ఫుల్ మెమరీ. మా మామ నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు గైస్. ఎంత చల్లగా ఉందంటే నేను నా షర్ట్ మీద మా అన్న షర్ట్ వేసుకున్నాను, అంత చల్లగా ఉంది. ఇదోండి హ్యాండ్స్ తోటి ఫ్రీజ్ అయిపోయినట్టుంది. నేనైతే మాక్సిమం ఎంత చల్లగా ఉన్నా కూడా నాకేం అనిపిదు. ఇంట్లో ఏసీ వేసిన, ఇట్లా కార్లో ఏసీ వేసిన, ఇక్కడైతే ఐఎమ్ ఫ్రీజింగ్ గైస్ లిటరలీ. వాంట్ పీస్ గైస్, వి వాంట్ ప్రాబ్లమ్స్. అంటే కోక్ ఇట్లా లిమ్కా తాగుతున్నాం. మీ అమ్మాయి నిషేధించింది కోక్ తాను. ఏమది దిల్ పసంద్ తింటుంది. వీ డోంట్ ఇట్. మేము కాఫీ, బిస్కెట్స్. వాళ్ళందరూ బజ్జీ తిన్నారు గైస్, నెట్లో బజ్జీ తిన్నాను కాబట్టి నేను తినలే. ఆల్రెడీ మా మమ్మీ చెప్పిందనమాట బాగా చల్లగా ఉంది. నేను ఆల్రెడీ గూగుల్లో చూశాను, నువ్వు స్వెట్ షర్ట్స్ ఏమన్నా ఫుల్గా ఉండే వేసుకొని వెళ్ళు అని చెప్పి. ఇక్కడ ఇంత వేడిగా ఉంది, అక్కడ కూడా ఇట్లే ఉంటుంది అనుకొని సో మొత్తం రిబ్బడ్ టీ షర్ట్స్ అవి పెట్టుకొని వెళ్ళాను. నేనైతే బీభత్సంగా సఫర్ అయ్యాను అనమాట. అక్కడ చలికి చాలా చల్లగా ఉన్నిందనమాట. సో నేను ఎంతో టెంపరేచర్ గుర్తుంచుకోలేదు కానీ ఇదిగోండి ఇట్లా మొత్తం ఫాగీ ఉన్నింది. నాకైతే చాలా చల్లగా అనిపించింది. అసలు ఆ ఎయిర్ బ్రీజ్లో కూడా ఏదో తెలియని పీస్ఫుల్నెస్ ఉందేమో అని అయితే అనిపించింది నాకు అనమాట. చాలా పాజిటివ్గా అనిపించింది. ఏంటో నా చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు కూడా అనిపించింది. అసలు ఆ బయట నుంచి చూస్తుంటే, లైక్ విండోలో నుంచి చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో నాకైతే. మేమైతే నైట్ డిన్నర్ తినడానికి ఆగాం. నాకైతే గొంతు పోయింది గైస్. సో అందరు డిన్నర్ చేస్తాం. They were eating idli sambar. So we are going to ఎక్కడికో తెలుసుకోవాలనుకుంటున్నారా? మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? You're going to సుసు గైస్. దానికి ఎంత బిల్డప్ ఇస్తున్నాం. చీ ఏంటి? ఇట్స్ ఎ బేసిక్ నీడ్. ఎందుకు చీ అంటున్నారు గైస్? చెప్పు. ఇట్స్ ఎ బేసిక్ నీడ్. ఇది ఇట్స్ ఎ బేసిక్ నీడ్ గైస్ ఫర్ ఎవ్రీ మెన్ ఆర్ ఉమెన్ వితౌట్ ఎనీ జెండర్. ఓకే, వీళ్ళేమో హోటల్ ఇక్కడ పెట్టిండ్రు, వాష్రూమ్స్ అడేడో పెట్టిండ్రు గైస్. ఇందాక నేను ఒక్కదాన్ని వెళ్ళా, వీళ్ళు ఎవరు రాలా. సో నా అవసరం వచ్చింది గైస్. ఎందుకు నేను బీచ్నా గైస్. ఇంకోటి ఏదో తెలుసా, నాకు ఎందుకు ఈ అవుట్ఫిట్ చాలా క్యూట్గా అనిపించింది. పొద్దున్న నుంచి ఇది వేసుకుంటే బాగుండేది, నాకు చాలా నచ్చింది. మా అక్కకి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం వెళ్ళేలో పన్నీర్ ఫ్రైడ్ రైస్ వస్తే మనం లక్కీ, లేదంటే మనం కాదు అని చెప్పాను. లెట్స్ వచ్చిందో రాలేదు గైస్. వీఆర్ నాట్ లక్కీ. సో నేనైతే డిన్నర్కి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాను. ఈ 3 days పన్నీరే నన్ను సేవ్ చేసింది. సో నాన్ వెజ్ తినకూడదని చెప్పారు. సో ఐ అడ్జస్ట్ విత్ పన్నీర్ గైస్. అసలు ఈ పైనాపిల్కి ఎంత పెద్ద స్టోరీ ఉందో తెలుసా? నేను 2 days నుంచి హుక్కేలో తాగుదాం అనుకుంటున్నాను, ఒక్క దగ్గర కూడా లేదు. సర్లే ఇక్కడన్నా ఉంది కదా అని ఆర్డర్ చేసుకుంటే వరస్ట్గా ఉంది గైస్. ఐ వోంట్ రికమెండ్ అక్కడైతే జ్యూసు. నాకు ప్లేస్ పేరు గుర్తులేదు. సో ఇదన్నమాట మా వ్లాగ్. All about this vlog is this. See you in the next vlog. If you like it, please like, share and subscribe to Sri Vidya with Shrita. Bye guys.